బిందు మాధవి ఏం మాట్లాడిందో ఒకసారి వినండి. బిందు మాధవి గారు చెప్పండి. ఒక కంటెస్టెంట్ అంత శూర్పణక ఇదిగో బాణం అని చెప్పి మీ మీదకి అన్నిసార్లు విసురుతున్నా గానీ హౌ వాజ్ యు ఫీల్? అది ఓటీటీ బిగ్ బాస్ లో అన్నది నేనే. ఇరిటేట్ అయ్యాను, చాలా ఇరిటేట్ అయ్యాను. మై యాంగ్రీ సైడ్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్ లోనే అంత రేంజ్ కి వెళ్ళింది. యా, సో బట్ ఐ రియలీ థ్యాంక్. అలాంటి వాళ్ళు కూడా ఉండాలి. అలాంటి వాళ్ళు అంటే అర్థం కాదు, మాట జాగ్రత్త. అలాంటి వాళ్ళు ఏంటి, అలాంటి వాళ్ళు ఏంటి ఏమనుకుంటున్నాం? ఓకే, ఒక ప్లాట్ఫామ్లో కూర్చొని మాట్లాడితే ఏమన్నా మాట్లాడచ్చు అనుకుంటున్నావా? గేమ్ అయిపోయింది. గేమ్ తర్వాత నేను చాలా ఇంటర్వ్యూలో మాట్లాడాను, అంతా అయిపోయింది. దాని తర్వాత నా పాప బర్త్డేకి నేను ఇన్వైట్ చేశాను, నన్ను మర్చిపోయి. గేమ్ ఇస్ గేమ్ ఓవర్, గేమ్ అయిపోయింది. ఇప్పుడు అతను ఏదో అడిగాడు ఉత్సాహంతో, సో దానికి నువ్వేం చెప్పాలి? నిన్ను నువ్వు హైలైట్ చేసుకుంటూ గెలిచాను, అవన్నీ తట్టుకున్నాను కాబట్టి గెలిచాను అనాలి. అది నిన్ను నువ్వు హైలైట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని ఫుల్ హడావుడి చేస్తాను. బట్ అలాంటి వాళ్ళు ఏంటి అన్నది నేనే కదా. వాళ్ళు వీళ్ళైతే నేనేం అనకపోవచ్చు, అన్నది నేను కదా. నన్ను నువ్వు ఇక్కడ ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అలాంటి వాళ్ళు అన్నావు కదా, ఆ మాట వెనక్కి తీసుకో. ఓకేనా? నువ్వు ఎవరితో ఉన్నా అనుకో, నాతో మాత్రం అలాంటి పెట్టుకో. ఓకేనా? నేను ఒకటే చెప్తున్నా, అగ్ని పరీక్ష వచ్చిన వాళ్ళకి అవసరం కాబట్టి పాపం వాళ్ళందరూ భరిస్తున్నారు, అవన్నీ పడుతున్నారు, ఎందుకంటే అలాంటి ప్లాట్ఫామ్ రావాలి. కానీ నాకు అవసరం లేదు. నువ్వు స్పెషల్లీగా ఇది అలాంటి వాళ్ళు నన్ను ఒక్కానిచ్చి ఈ విషయం గురించి చెప్పి హైలైట్ చేయాల్సినంత నెస్టీ లేదు. నిన్ను నువ్వు హైలైట్ చేసుకో. గెలిచాను అని గొప్పగా చెప్పు, పొడి చేశాను అని చెప్పు, చాలా గొప్పగా చెప్పు, అంతే తప్ప ఇంకోళ్ళని అలాంటి వాళ్ళు అని మాత్రం మాట్లాడు. మాట జాగ్రత్త. ఓకే, అందరిలాగా ఊరుకోవడానికి తెలుసు కదా మన గురించి. థ్యాంక్ యూ.